Friends, welcome to the Money Breeder. లాస్ట్ వీడియోలో నేను నారో రేంజ్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి అనే దాని గురించి డిస్కషన్ చేశాను. దాంట్లో ఏంటంటే నేను యూజ్ చేసేటువంటి ఫోర్త్ రీట్రేస్మెంట్ ఎలా ట్రేడ్ చేయాలి, థర్డ్ ఆర్ ఫోర్త్ రీట్రేస్మెంట్ అనే దాని గురించి చెప్పాను. ఇది 1, 2, 3 ఫోర్త్ రీట్రేస్మెంట్. తర్వాత రోజు కూడా ఇట్లే కంటిన్యూ అవుతుంది అని చెప్పాను అనమాట. ఓకే, ఈ కంటిన్యూవేషన్ అనేది ఏ విధంగా క్యాప్చర్ చేయాలి, ఈ కంటిన్యూవేషన్లో ఫస్ట్ క్యాండిల్ ఏ విధంగా రికగ్నైజ్ చేయాలి అనే దాని గురించి, ఓపెనింగ్ క్యాండిల్ థియరీస్ గురించి నెక్స్ట్ ఎప్పుడన్నా టైం వచ్చినప్పుడు చెప్తానని లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఈరోజు సేమ్ దాన్నే ట్రేడ్ చేశానండి నేను. దాని గురించి ఈరోజు డిస్కషన్ చేస్తాను. ఓకే, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో డీటెయిల్స్, రైట్, ఇది స్టాండర్డ్ డిస్క్లైమర్, ప్లీజ్ బీ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్. అలాగనే నా కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నార్మల్గా నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అడగను. నా వీడియోలను నేను హైఫైగా ఎడిట్ చేసి జనాలను అట్రాక్ట్ కూడా చేయను కూడా. ఎందుకంటే ఇది చేయడానికే నాకు టైం ఉండదు. దానికి తోడు అంత ఎడిటింగ్ నేర్చుకొని అంత అవసరం లేదనమాట నాకు. సో ఎనీవే, ఇదొక డిస్క్లైమర్, ప్లీజ్ బీ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్. ఓకే, కమింగ్ టు ద కాన్సెప్ట్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఈ స్పైక్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, స్పైక్ వితౌట్ గ్యాప్ అని ఉంటుంది, లేకుంటే విత్ గ్యాప్ అని ఉంటుంది. ఓకే, వితౌట్ గ్యాప్లో ఉండేదంటే క్యాండిల్స్ ఆర్ యూజువల్లీ హ్యాపెన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎస్టర్డేస్ హై ఆర్ క్లోజ్ ప్రైస్ ఆర్ బిలో. ఈ విధమైనటువంటి క్యాండిల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. దీన్ని నేను పెట్టుకునేది ఏంటంటే కంటిన్యూవేషన్ అనమాట. ట్రెండ్ కంటిన్యూవేషన్ స్ట్రాటజీ అంటాం దీన్ని. ఓకే, సో మార్నింగ్ ఓపెనింగ్లోనే ఏ టైప్ క్యాండిల్ పడుతుంది, ఎస్టర్డే ఏం జరిగి ఉంటుంది అనే దాని గురించి ఇట్లా నేరో రేంజ్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఈ నేరో రేంజ్లో ట్రేడ్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ ఏ విధంగా కంటిన్యూ చేయాలి దాని గురించి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఓకే, ఓపెనింగ్లో వచ్చేసి ఈ ప్రీవియస్ డే ఎక్కడ ఓపెన్ కావచ్చు, ఎస్టర్డే హై దగ్గర కానీ ఎస్టర్డే క్లోజ్ ప్రైస్ దగ్గర కానీ ఓపెన్ అయితే కనుక దాన్ని ఏమంటామంటే ప్రైస్ కంటిన్యూవేషన్ అంటాం. లేదా ఇక్కడ ప్రీవియస్ క్లోజ్ ఇక్కడ కానీ హై ఉన్నది అనుకోండి, ఈ ప్రైస్ అంతటిని క్లియర్ చేసేసి ఎక్కడో ఇక్కడ కానీ మార్కెట్ ఓపెన్ అయితే దాని గ్యాప్ అంటాం. ఓకే, ఆ గ్యాప్ అనేది ఎక్సెషన్ గ్యాప్, రన్ అవే గ్యాప్, బ్రేక్ అవే గ్యాప్, వీటి యొక్క ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్, సో మెనీ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఈ గ్యాప్స్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది నెక్స్ట్ ఫర్దర్గా ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి వచ్చేసి ఈ కంటిన్యూవేషన్లో బుల్లిష్ ఎంగల్ఫింగ్ కానీ, హ్యామర్ కానీ, మార్నింగ్ స్టార్ కానీ ఈ ఏ క్యాండిల్స్ అయినా ఫాలో కావచ్చు అనమాట. నార్మల్గా ఇవన్నీ నేను చెప్పను, ఎందుకంటే ఈ చిన్నపిల్లల గేమ్ కాదు. ఓకే, యూట్యూబ్లో ఆల్రెడీ ఉంటుంది, అది చాలా ఫ్రెషర్స్కు చెప్పేటువంటిది. ఓకే, ఈ క్యాండిల్ అనమాట. దీంట్లో వచ్చేసి నీకు చూస్తే కనుక దీన్ని ఏమంటాం మనం, హ్యామర్ అంటాం. దీన్ని ఏమంటామంటే హ్యాంగింగ్ మ్యాన్ అనో షూటింగ్ స్టార్ అంటాను నేనైతే. దీన్ని చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్యాండిల్. ఇవన్నీ కాదండి, ఈరోజు డిస్కషన్ ఏంటంటే ఈ క్యాండిల్లో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఈ బాడీ ఉంటుంది కదండి. ఓకే, ఈ పైన ఎంతైతే ఉందో కింద కూడా అంతే. ఓకే, ఈక్వల్గా ట్రేడ్ అయితే కనుక ఇది న్యూట్రల్ అనమాట. ఈ న్యూట్రల్ క్యాండిల్. ఓకే, ఈవెన్ దో బుల్లిష్ బయాస్ ఉంది కాబట్టి దీంట్లో ఒక సైడ్కి తీసుకెళ్ళాలి అనేది ఏముండదు అనమాట. ఈక్వల్గా ఉన్నారు కాబట్టి ఇది డిసైడెడ్ అయింటారు కాబట్టి ఒక సైడ్కి మాత్రమే, అంటే ఇట్లా మ్యానిపులేషన్ ఇలాగ ఉండదు అనమాట. జస్ట్ ఒక సైడ్కి మాత్రమే మార్కెట్ అనేది ఓపెన్ అయినప్పటి నుంచి కంటిన్యూగా పడుతూ ఉంటుంది అనమాట. సో
నేను వచ్చేసి సెల్లర్ కాబట్టి నేను రివర్సల్ మాత్రమే ట్రేడ్ చేస్తాను కాబట్టి ఈ గ్రీన్ క్యాండిల్ గురించి నాకు అనవసరం అనమాట. ఓకే, లెట్ మీ గో టు ద రెడ్ క్యాండిల్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ గ్రీన్ క్యాండిల్ ఐ డోంట్ మైండ్. ఓకే, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ద ఓపెనింగ్ క్యాండిల్. ఇదైతే చాలండి, లేదా ఇదైతే చాలు నాకు. ఇదైతే నేను ట్రేడ్ చేయలేను. ఈ రెండు వచ్చేసి నాకు మంచిగా దొరుకుతుంది. ఈ క్యాండిల్ అనేది ఓపెన్ అయితే కనుక ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇది ఓపెన్ అయినప్పుడు నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్స్ అనేటివి పడవు. డైరెక్ట్గా రెడ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఒక 3 నుంచి 4 లేదా 5 పడుతుంది. ఆ తర్వాత ఇక్కడే కన్సాలిడేషన్లో ఉంటుంది. ఈ క్యాండిల్ పడినప్పుడు ఏంటంటే ఈ రిస్క్ రివార్డ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ట్రేడ్ చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఈ క్యాండిల్లో ఆల్మోస్ట్ ఇది ఏంటంటే మంచి ఎలిఫెంట్ బార్, ఓకే, బిగ్ బార్ అనమాట. ఇలాగా ఇదేంటంటే మ్యాక్సిమం 0.5% నుంచి 1% లోపు మాత్రమే ఉంటుంది ఈ క్యాండిల్ అనేది. రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీంతో లక్ ఏంటంటే ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఈ గ్రీన్ క్యాండిల్ అనేది సగం వరకు అయినా రావచ్చు, లేదా ఈ బాడీ క్లోజ్ వరకు అయినా రావచ్చు. ఓకే, ఇక్కడ వరకైనా రావచ్చు, ఈ బాడీ క్లోజ్ వరకైనా రావచ్చు. ఓకే, ఈ బాడీ క్లోజ్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం ఈ చార్ట్ను చూడకూడదండి. ఈ క్యాండిల్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఈ చార్ట్ను నువ్వు చూడకూడదు. కొన్నిసార్లు వచ్చేసి ఈ పైకి కూడా పోతుంది. ఎందుకంటే ఆప్షన్స్ చార్ట్లోకి వెళ్ళేసి కాల్ ఆప్షన్ ఉంటుంది కదా, అర్థమని కాల్ ఆప్షన్ చార్ట్లోకి వెళ్ళేసి ఈ ఓపెన్ ప్రైస్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం అనేది ఒక 25 రూపీస్ ప్రీమియం దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడెక్కడో ఓపెన్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి 23 అయింది అనుకోండి. తర్వాత ఈ 25 దగ్గర జనాలు సింపుల్గా ఇది తెచ్చేసి ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ ఒక రెడ్ క్యాండిల్ ఉండేసి ఈ పైకి వచ్చేస్తే కనుక సింపుల్గా ఇక్కడ చాలా మనకేంటుంటాయి, చాలా ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి వీడికి వచ్చేసి దీన్ని స్టాప్ లాస్ ఇచ్చి తీసుకొని పోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది వచ్చేసి ఏమని చెప్పాను, ఇలాగ కన్సాలిడేషన్లో ఉండి, ఓకే, ఇలా కన్సాలిడేషన్లో ఉండి ఇలా రీట్రేస్మెంట్లు ప్రీవియస్ డే రోజు రీట్రేస్మెంట్లు ఉంటాయి కాబట్టి చాలామంది ఇక్కడ ఓకే డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటారు అనమాట. ఈ డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఓవర్ నైట్ పొజిషన్స్ అందరూ ఎగ్జిట్ కావాలి కాబట్టి ఈ పొజిషన్ అనేది ఇంతవరకు తీసుకొస్తుంది. ఇది సైకాలజీ బిహైండ్ దిస్, ఓకే, దిస్ రీట్రేస్మెంట్ అనమాట. ఇలాగ వచ్చినప్పుడు వీడికి వచ్చిన వెంటనే ఓకే ఇక్కడ చిన్న క్యాండిల్ తీసుకొని ఎంట్రీ తీసుకొని ఇక్కడ కానీ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదా నీకు కన్ఫర్మేషన్ కావాలి, ఇన్ఎక్స్పీరియన్స్డ్ కొంచెం కన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఫామ్ అయినటువంటి గ్రీన్ క్యాండిల్స్ అన్నింటినీ ఎంగల్ఫ్ చేసేసిన తర్వాత రెడ్ క్యాండిల్ అయిన తర్వాత యూ కెన్ ఇనిషియేట్ ద ట్రేడ్ హియర్ బై హ్యావింగ్ ద స్టాప్ లాస్ అట్ హియర్ ఆర్ హియర్. ఓకే, ఇది రిస్క్ రివార్డ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దిస్ ఈస్ ద క్యాండిల్. చూడండి, ఈ బాడీ ఉంటుంది కదా, ఈ కింద ఎంతైతే విక్ ఉంటుందో పైన కూడా విక్ అంతే ఉండాలి. ఓకే, ఇది కండిషన్ అన్నమాట, ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ క్యాండిల్ యొక్క కండిషన్. ఓకే, అలాగనే నువ్వేమేమి చూసుకోవాలి, ఏదైనా ఒక క్యాండిల్ని ట్రేడ్ చేయాలంటే ఓపెనింగ్ ఏముంది, హై ఏముంది, లో ఏముంది, క్యాండిల్ యొక్క క్లోజ్ అనేది ఏముంది, బాడీ ఎంత ఉంది, దాని విక్కులు ఎలా ఉన్నాయి, దాని కలర్ ఎలా ఉంది, సైజ్ ఆఫ్ ద బాడీ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. ఈ 5 పాయింట్లు అనేది ఫస్ట్ ట్రేడ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 5 అనేది నీకు ఏ క్యాండిల్ ఎనీ టైం నువ్వు ట్రేడింగ్కి వచ్చినావు, మార్కెట్లో కూర్చున్నావు అంటే ఫస్ట్ నువ్వు చూడాల్సింది ఏంటంటే ఓపెన్, హై, లో, క్లోజ్, బాడీ, విక్. ఓకే, దీంతో రీట్రేస్మెంట్, హాఫ్ రీట్రేస్మెంట్, ఫుల్ రీట్రేస్మెంట్, 3/4, ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ బ్రెయిన్ ఇట్ షుడ్ బి వెరీ షార్ప్, అదర్వైజ్ యూ కెనాట్ ట్రేడ్ ఇట్. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ ఫర్ టుడేస్ సెషన్. ఇవన్నీ ఉంటే చాలా అనమాట. ఎప్పుడైనా కానీ చూడండి, ఇలాగ రెడ్ క్యాండిల్ పడినప్పుడు నేనేమని చెప్పాను, ఇలాగా ఒక గ్రీన్ క్యాండిల్, 2 గ్రీన్ క్యాండిల్, సగం రీట్రేస్మెంట్ ఆర్ ఫుల్ రీట్రేస్మెంట్ వస్తుంది. ఈ ఆప్షన్స్ చార్ట్లోకి వెళ్ళి చూస్తే కనుక ఆప్షన్స్లో ఎక్కడైతే ఓపెనింగ్ ప్రైస్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 25 అని చెప్పాను కదా, ఓపెనింగ్ ప్రైస్ దగ్గరకు వచ్చేసి ఈ ఓపెనింగ్ దగ్గర ఉండేటువంటి స్టాప్ లాస్లు అన్నీ తీసుకొని నెక్స్ట్ హై వచ్చేసి 25.5 ఆర్ 26 మేక్ చేసి ఇక్కడ ఏమవుతుందంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అవుతుంది అనమాట. ఎందుకు, ఇది స్టాప్ లాస్ అంటే కాబట్టి ఇది నీకు సెల్లర్స్ యొక్క సిగ్నేచర్ అనమాట ఇది. ఓకే, ఎప్పుడైతే ఇలాగా
ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయి ఉంటుంది. ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఇలాగ వచ్చేసి ఇది ఎంగల్ఫ్ చేసిన తర్వాత ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అయింది అంటే దిస్ ఈస్ ద సిగ్నేచర్ ఫర్ ద సెల్లర్స్. ఓకే, దిస్ ఈజ్ వేర్ హ్యాపీలీ యూ కెన్ స్టార్ట్ ట్రేడింగ్ ఇన్ దిస్. లేదా సెకండ్ది ఏంటంటే ఈ క్యాండిల్ కూడా ఇలాగా నెక్స్ట్ క్యాండిల్ షూటింగ్ స్టార్ పడుతుంది. లేదా ఇమ్మీడియట్గా ఏమవుతుంది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడి గ్రీన్ క్యాండిల్ని ఇలా ఎంగల్ఫ్ చేస్తుంది. ఇక్కడే అనమాట. ఓకే, ఇది ఎంత డ్రాయింగ్ చేసి నేను చూపించవచ్చు, కానీ అంత స్లైడ్ ప్రిపేర్ చేయడానికి నాకు అంతగా ఇష్టం లేదు. ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూపిస్తాను. ఓకే, ఇది అనమాట స్ట్రాటజీ, వెరీ సింపుల్. అలాంటి స్టాక్స్ ఏమన్నా ఈరోజు నీకు మార్కెట్లో ఏంటంటే అన్ని ఆల్మోస్ట్ అలాంటి స్టాక్స్ ఏమన్నా ఉన్నాయంటే, ఓకే, ఇది నా లిస్ట్ అనమాట, వాచ్ లిస్ట్. ఐ వాంటెడ్ టు ట్రేడ్ in the Shriram Finance today. The reason for Shriram Finance is, as I mentioned, right? Okay, one retracement, right? 1, 2, 3, third retracement. Okay, this retracement, yesterday I attempted the trade here. Okay, but the problem here was, like, I was getting the 6,000 profit. Again, it is going to the 15,000 loss. Again, 6,000 profit. I thought of getting 1:1, at least 12,000 rupees, or at least 1 rupee, which is for the 8,500 quantity, 10 lots. Okay, at least 1 rupee I expected, but it is not. Here I got nicely the profit, but I thought of holding little more time. Immediately went and hit my trailing stop loss, where I lost the 10,000 rupees. Okay, I already observed in this stock. Okay, this is what I wanted to continue with the trend. Actually, this is the green candle it is showing, but this is not the green candle. Actually, if you see in the our traders platform, right, this is not the green candle. It is like, okay, let me show you any other candles. Okay, like this. There is a small bug, small issue in this. Okay, this is the candle I mentioned, right? The body should be like this, wick should be like this, the wick size above and below. Okay, actually in this stock also, Shriram Finance also, same candle form. Okay, same candle was there, but it is color, somehow it is showing green, because it is not supposed to be the green candle. Why? The reason is, when the price closes below, when start here and start next candle start here means, okay, next it is lowest, right? Open price, it opened below the open price, right? Okay, below the here opened and close price is here. Next candle is opened here. That means this is supposed to be the red candle. Okay, that red candle it's supposed to form, but it is not forming. So since it is red candle, okay, this red candle is up to this. Okay, stop loss hunt. Okay, here it is, you will not see in the option chart, you can see the stop loss hunt here. Okay, this is how I traded in this. Till the end of the day, it was a very big trend. Very big trend it was. You see 3% fall, right? This is one trade. The second trade is Indigo. Where is the Indigo? So one more thing is, I wanted to trade this in the positive direction. Actually, what I told was, okay, after 2-3 retracement, right, third retracement I wanted to attempt, and tomorrow I wanted to trade in the positive direction in this stock. Normally positive direction I don't trade. Entire market is in the reversal. Entire market is in the bearish side. పూర్తిగా మార్కెట్ అంతా bearish side ఉన్నప్పుడు నేను రివర్సల్ చేయడానికి నాకు స్టాక్స్ ఉండవు, కాబట్టి తప్పదు అనమాట, ఈ సైడ్కే చేయాలి నేను ఇప్పుడు.
వేరే స్టాక్స్ లేవు. ఓకే. గ్రీన్‌లో ట్రేడ్ అయ్యే స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఇది రేపు ఎక్స్‌పైరీ డే కాబట్టి ఆహ్, దీంట్లో ఏంటంటే నార్మల్‌గా చూడండి, సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఓకే. ఇప్పుడు ఇలాగ కన్సాలిడేషన్ ఉండి చూడండి. ఇలా కన్సాలిడేషన్ ఉండి దిస్ 3 వచ్చేసి దీన్ని మార్నింగ్ స్టార్ అంటాం అన్నమాట. ఒక రెడ్ క్యాండిల్ ఫాలోడ్ బై ద స్మాల్ హ్యామర్, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్. దిస్ ఈజ్ కాల్డ్ ద మార్నింగ్ స్టార్ అంటాం అన్నమాట. ఓకే. ఈ మార్నింగ్ స్టార్ అనేది ఎక్కడైనా ఫార్మ్ అయిందంటే యూ కెన్ స్టార్ట్ ట్రేడింగ్ హియర్. ఓకే. సో వెన్ యూ ఆర్ సీయింగ్ ద మార్కెట్ ఇన్ ద రేంజ్ బౌండ్ for couple of times, because this says, right, there are buyers. Okay, there are buyers here. Okay, there are buyers. That's what when you are seeing like this, right? Okay, when it comes here you sell, or when it comes here you sell the put option, exit here. You sell the put option, exit here, like that. Okay. If in case if this breaks out, right, don't skip ahead right now. you will see, Alexa, please switch off. If you see very big move, very quick move, around 50 to 60 points like this. ఓకే. చాలా పెద్ద మూవ్ చూడొచ్చు అనమాట. అందుకని చెప్పేసి ఒకవేళ నీ ఈడ బ్రేక్ డౌన్ అయిపోయింటే స్టాప్ లాస్ పెట్టుకుంటావు కాబట్టి ఈ 5 పాయింట్లు 10 పాయింట్లు స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే. ఈ విధంగా ట్రేడ్ చేయొచ్చు. కమింగ్ టు ద రియల్ టైమ్ ట్రేడ్స్. ఓకే. నేను చెప్పాను కదా, ఇండిగో అనేదాన్ని నేను పాజిటివ్లో చేయాలనుకున్నాను కాబట్టి ఇది వచ్చేసి శ్రీరామ్ ఫినాన్స్ 27 వచ్చేసి మై సెల్లింగ్ ప్రైస్. ఓకే. 29.5 వచ్చేసి మై స్టాప్ లాస్. ఓకే. అంటే ₹2.5 వచ్చేసి మై స్టాప్ లాస్. సో ప్రాఫిట్ కూడా నాకు ₹2.5 కావాలి, ఎక్కువ అవసరం లేదు కాబట్టి నేను ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను, 27 నుంచి 24 దగ్గర ఎగ్జిట్ అయ్యాను. సో ₹3 క్వాంటిటీ వచ్చేసి 8250. Okay, 10 lots. So which I made next trade, right? It is a risky trade. So what I did was 1153. Let me show you in the chart quickly. Okay, this is the 1150, right? This is the 1150. Okay, this is what I am saying. In 1150 I see the morning star candle. Okay, I took the entry at 213 191. Again I attempted the one more trade with one lot only, 205 and 190. Okay, finally I made 5,000 rupees with a single lot. Okay, it is very simple strategy, right? So 5,000 rupees I made here, 25,000 I made, overall 30,000 I made in one account. Let me show you the same similar trade in the second account, where 27.60 I attempted with the 10 lots, but capital is very less in this account. That's what I attempted with the something 5 lots, I think. Okay, 27.4, then 24 is my exit price. Okay, after that same logic I applied. Okay, with the 5 lots or 4 lots, stop loss it. Again I attempted stop loss it. Okay, all the 25,000 profit I lost it. Okay, then I am waiting here. I am going to teach you on small simple technique. Okay, why the market is reversed here. Okay, after breaking this, right, why next retracement, why it is not? The reason is the whoever accumulated here, they wanted to do the stop loss hunt. Okay, the real after stop loss hunt, the real guys, real manipulators, this is the exit. Okay, did the stop loss hunt, took the reversal trade. This is the sign for it. Okay, stop loss hunt. Okay, bring the market down, exit here. Okay, took the reversal side. This is what, whenever you see this kind of candle in between all the red candles, this is where, okay, the people, manipulators are there. So this is the significance for you to take the entry here and
take here. From here to here, okay, here to here, how many points it was there? I took the trade here. Okay, this was, see, 36 points. Next is 12 points. Okay, 48 points. After that, 8 points. 48, 8 is 56 points. 56 points move means in the options you will get the 20 to 25 points. That is where I captured I took the 1510 lots again. Okay, 232 after the stop loss hunt, captured the 20 points. I recovered all the losses, everything. I ended up with the 35,000. Here I made the 30,000. This was the story about today's trade. It is very, 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 consistent pattern. The opening range candles, you can see the open range candle pattern. Okay, this is how you should trade this. Okay, sorry, this is not that is the main parent strategist document. This is the child document. Here I made for the showing purpose actually. Okay, this is what. That's all, friends. Okay, coming videos I may cover these things. Please be watching this. Everything. See my Telegram channel. All the things I moved. Okay, I don't have any paid channels, any training sessions, nothing. Okay, only my YouTube channel is there. This is also. నేను వీడియోలు ఎందుకు చేస్తున్నాను ఇక్కడ అంటే ఏదో జనాలకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి కాదు. మనం చేసే మిస్టేక్స్ మనకై మనం రిపీట్ చేసినప్పుడు మనం చేసే మిస్టేక్స్ తెలుస్తాయి. ప్లస్ మనకు ఒక ఎడ్యుకేషనల్గా ఒక రిఫరెన్స్గా ఉంటుంది. పదే పదే మనం ఈ విధంగా వీడియోలు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మిస్టేక్స్ అనేది తగ్గుతాయి కాబట్టి నేను స్టిల్ ఇక్కడ ఈ వీడియోలు చేస్తున్నాను. అంతే. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.